టీం మొత్తం వచ్చినామండి జూన్నీకే. మంచి కాన్సెప్ట్, ముగ్గురు చింపి పడేసారు, చాలా బాగుంది. తనని ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటాం మేము, చాలా బాగా డైరెక్ట్ చేసింది, చింపేసింది. హైలైట్స్ అంటే వాళ్ళ కామెడీ ఆ కొత్త ట్రాక్ మస్తు ఉండే, అంటే మంచి స్టోరీ లైన్ తీసుకొచ్చారు. తమనన్న మ్యూజిక్ ఇరగొట్టేసిండు. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో సిద్ధు బాయ్ అసలు ఇంకా వెలిగిపోతుండ అనుకో. స్టార్ బాయ్ అంటే సిద్ధు బాయ్ నిజంగానే ఇచ్చి పడేసిండు. పవర్ సెంటర్ సిద్ధు బాయ్. ప్రెజెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా తీశారు, చాలా రియలిస్టిక్గా అనిపించింది అన్న, మంచిగా అనిపించింది. అలా అని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా వదిలేకుండా మంచి కామెడీ ఉంది, మంచి కథ ఓరియంటెడ్ కూడా ఉంది. పైగా దాని మీద రిలేషన్షిప్స్ మీద బాగా ఆడుకున్నాడు, చాలా బాగా చేశాడు. ఎప్పుడు మన క్లాసిక్ సిద్ధంగా అనిపించింది. మళ్ళా ఇద్దరు ఒకరి మీద ఒకరు మించేశారు, అసలు రెచ్చిపోయారు నిజంగా. మస్తు మజా వచ్చింది, చాలా బాగా చేసింది. సిద్ధాన్నకి దివాళీ ముందే ఈరోజే స్టార్ట్. జాక్ పాట్ ఇది జాక్ పాట్ ఇది ఇచ్చి పడేసారు. అన్న మ్యూజిక్ సిద్ధన్న ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో జరిగే ఇట్లా నలిగిపోయేది ఒక సీక్వెన్స్ ఉంటుంది, అదొకటి. అండ్ సిద్ధుబాయ్ యాటిట్యూడ్ స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు ఇట్లా మజా. అసలు మ్యాన్ అంటే ఏంటో చూపించాడు అన్న. అన్ని మొత్తం ఆల్ మంచి పవర్. అందుకే అంటున్నా పవర్ సెంటర్ అని అంటున్నా. అందుకే అన్నీ ఉన్నాయి, గట్టి తీసి. దివాళీ ఆల్రెడీ వచ్చేసింది, ఈరోజే దివాళీ సిద్ధన్నకి. అండ్ ఇది యూత్ ఫిల్మే కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం కూడా, అందరు వచ్చి చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం, ఎవ్రీబడీ కెన్ వాచ్. ఒక్కొక్కరు నరేషన్ ఏం స్లోగా లేదన్న. సినిమాలో డీటెయిలింగ్ ఆర్ట్ యాడ్ అయినప్పుడు స్లో అనిపించవచ్చు, కానీ అస్సలు స్లో లేదు. సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సినిమా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. స్లో ఎందుకు అనిపిస్తుందో నాకే తెలియదు, కానీ 2 hours ఉందన్న సినిమా, ఇంకెంత స్లో ఉంటుంది. 4. వెరీ గుడ్ ఫిల్మ్ అండి, థ్యాంక్ యూ. సిద్ధు గారు ఎప్పుడు లాస్ట్లో మొన్న ప్రెస్ మీట్లో క్యారెక్టరైజేషన్ అని నొక్కి మరీ చెప్పారు. ఏముంటుంది, ఏం చేసి ఉంటారు క్యారెక్టరైజేషన్ ప్రకారం? మహా అయితే అర్జున్ లెటర్ రాసుకుని ఉంటారు, లేదంటే మనకి ఇంపాక్ట్ అవే కదా, RX100లో రాసుకుని ఉంటారు. ఎలా అనుకున్నాను తప్ప, ఒక సెటిల్డ్ లవ్ స్టోరీ, సెటిల్డ్ లవ్ డ్రామా. ఒక లవ్ ఫెయిల్ అయ్యి బాధలో ఉన్నవాడికి ఇంకో లవ్ దొరికితే ఆ హ్యాపీనెస్, మళ్ళీ అదే పాత లవ్ స్టోరీ ఉన్న అమ్మాయి కనెక్ట్ అయితే ఆ పెయిన్, ఈ హ్యాపీనెస్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పెర్ఫామ్ చేయడం అనేది నిజంగా అది చాలా టఫ్ టాస్క్. ఏ మాత్రం తేడా అయినా, అంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ అటు వెళ్ళినా సినిమా మొత్తం స్మాష్ అయిపోతుంది. అలాంటి దాన్ని చాలా ఎడ్జ్డ్గా ప్రాపర్గా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో సిద్ధు గారు, నాకైతే సిద్ధు అన్న పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరి బాగా అనిపించింది? ఇద్దరివి బాగున్నాయి, ఇద్దరు ఇంపాక్ట్ ఉంది. ఒకళ్ళేమో లవ్ ఫెయిల్యూర్ పాత లవ్, ఇంకొకళ్ళు ప్రెజెంట్ మ్యారేజ్ అయిన అమ్మాయి. సో ఇద్దరి మధ్యన వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న సీన్స్, అలాగే వైవా హర్ష గారికి సిద్ధు గారికి మధ్యన వచ్చే సీన్స్, వాళ్ళ మధ్యన కన్వర్జేషను అండ్ ఈస్ట్రోజెరాన్ లెవెల్స్ కంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండే ఇంపాక్ట్. సో ఇవన్నీ కూడా అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిలిం స్టార్ట్ టు ఎండ్ నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎక్కడా కూడా అరే హై ఉండాలి సినిమా అనేది కాదు, ఒక కంటెంట్ ఉన్న ఫిలిం ఉంటే ఎలా ఉంటుంది అనేది అయితే చూపించారు నాకు, అది బాగా నచ్చింది. అండ్ తమనన్న మ్యూజిక్ సినిమాకి హైలైట్. అంటే సిద్ధు పెర్ఫార్మెన్స్, రాశికన్నా శ్రీనిధి పెర్ఫార్మెన్సెస్, వైవా హర్ష వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్స్, అండ్ మెయిన్లీ స్క్రీన్ ప్లే, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్, అండ్ తమనన్న మ్యూజిక్, ఇవన్నీ కూడా సినిమాకి హైలైట్స్ అనమాట. సో ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. రేటింగ్ ఏమి ఇస్తారు? 5కి 3. తెలుసు కదా సినిమాలో రాశి కన్నా ఉంది, రష్మిక లేదు, రాధిక లేదు, ఆ హీరోయిన్ పేరు ఏం పేరు, KGF హీరోయిన్ ఆమె ఉన్నది, శ్రీనిధి ఉన్నది. శ్రీనిధి అంటే అందాలనేది ఆరబోస్తా అని ఆలోచించుకొని రాకండి. ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాలు వేరు, గ్లామరస్ సినిమాలు, అస్సలు టోటల్గా ఆ పాత సినిమాల గురించి ఆలోచించుకొని రాదు.
రాశి ఖన్నా లాంటి అందమైన హీరోని, శ్రీని లాంటి అందాల హీరోని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బాండింగ్లో కలిపేశారు నీరజ మేడం గారు. చాలా బాగా అనిపించేస్తుంది. హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్ బీజిఎం భయ్య. నిజంగా కొన్ని సన్నివేశాల్లో బీజిఎం కనుక లేకపోతే సినిమాకు అంత ప్లస్ అయ్యేది కాదు. అలాగే బాగా హైలైట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్. ఆర్టిస్ట్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేసినాడు అనే ఫీలింగ్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనని రఫ్ డైలాగులు రాసేసుకొని గల్లీ పోరగాల్లో ఎలా మాట్లాడుతూ మాస్ ఆడియన్స్లో ఎలా అయితే ఇరుక్కుపోయాడో మావాడు అన్నట్టుగా ఇప్పుడు ఫ్యామిలీ బంధంలో ఇరుక్కుపోయాడు. ఇరికిచ్చేశారని కాదు, సెటిల్డ్గా చేయించారనమాట. అంత బాగా చేశాడు. నిజంగా ఇద్దరు అమ్మాయిల్లో సినిమాలో అల్లు అర్జున్, అంతకుముందు అల్లు అర్జున్ ఎలాగో ఇద్దరు అమ్మాయిల్లో ఎలాగో మారిపోయాడో, ఒక పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా గట్టెక్కాడో అని అనుకున్నాము. ఇప్పుడు సిద్ధుని చూస్తే అటువంటి సన్నివేశాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ బంధంలో మంచిగా చాలా బాగా సెటిల్డ్గా పర్ఫెక్ట్గా చేశాడు. అఫ్కోర్స్ స్టోరీ పరంగా కొంచెం లాగ్ అనిపించినా కానీ సినిమా పరంగా మాత్రం వండర్ఫుల్ మూవీ. సిద్ధు పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించేస్తే అఫ్కోర్స్ రాశి ఖన్నా కూడా ఒక ఫ్యామిలీ బంధంలో, అలాగే శ్రీనిధి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా దీపావళికి ఫ్యామిలీ ఆడియన్స్. నిజంగా ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా, అటువంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాధల్లో వదిలేసుకొని పోయి బాధలు పడి తాగిపోతాయి, ఇలా అంత ఆగమే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి హ్యాపీగా సినిమా వచ్చి చూడండి. మీకు గర్ల్ ఫ్రెండ్ వాల్యూ ఏంటి, పెళ్ళం వాల్యూ ఏంటి, పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే మనం ఒంటరిగా బతికినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్ళమైనా మనం వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళు మనం చూసుకునే కొన్ని నేర్చుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా లవర్ వదిలేసింది కదా, పెళ్ళం మనం దూరం పెడుతుంది కదా అని చెప్పేసి మీరు దూరంగా ఉండదు. మీరిద్దరు కనుక వచ్చి సినిమా చూస్తే ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. మీరు కూడా మారిపోతారు సార్, మీరు మారిపోతారు. తాగుబోతైనా మారిపోతాడు, ఎటువంటి వ్యసనపరుడైనా మారిపోతాడు. ఫ్యామిలీ బంధంలో ఖచ్చితంగా లవర్తోటైనా పెళ్ళంతోటైనా కుటుంబంలో కలిసిపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే వైవా హర్ష గారు డైలాగులు అయితే అల్టిమేట్. ఆయన ఉన్నంతసేపు స్లోగా ఆగి ఒక డైలాగ్ చెప్తాడు, ఒక మాట చెప్తాడు, నవ్వేస్తాం, మస్తు అనిపించేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఒక బాంబు వస్తుంది. కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు, కొద్దిగా వల్గారిటీగా అనిపించినా కానీ ఆ బామ్మతో, అన్నపూర్ణమ్మ గారితో అల్టిమేట్గా నానమ్మలు బామ్మలు చిన్నప్పుడు మనకి పని చేయకపోతే ఎటువంటి డైలాగులు మాట్లాడతారో అటువంటి ఏ విధంగా ట్రోల్ చేస్తారో ఆమె చెప్పే డైలాగుల వల్ల కామెడీ అనిపించేస్తుంది, మనకి వల్గారిటీ అనిపించేది, కామెడీ అనిపించేది, బాడీ లాంగ్వేజ్ కూడా ఈ టైప్లో చెప్తాను. చాలా బాగా అనిపించింది. హ్యాపీగా రేటింగ్ ఏమి 3 ఇస్తాను భయ్య. హ్యాపీగా ఫ్యామిలీ దీపావళికి వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది, మంచి మూవీ. తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళి తెలుసుకోండి. తెలుసు కదా మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దీపావళి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చెడు కాదు, కొన్ని చోట్ల ఎలివేషన్ అవసరం లేకపోయినా సరే దానికి బ్యాక్గ్రౌండ్ ద్వారా ఒక ఎలివేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదో బలవంతంగా మాకు మధ్య నిరికించినట్టు అనిపించింది. బట్ కొన్ని చోట్ల అయితే మాత్రం చాలా స్లో ఫేస్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందంటే హర్ష గారి కామెడీ అండ్ అన్నపూర్ణమ్మ గారి కామెడీ. ఫస్ట్ హాఫ్లో హర్ష గారు నవ్విస్తే సెకండ్ హాఫ్లో ఒక 5 minutes మాత్రం అన్నపూర్ణమ్మ గారి కామెడీ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. సిద్ధు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇది కొత్తగానో లేదంటే ఇంకో పాయింట్ అర్థం చేసుకోండి ఏం కాదు, ఏదో అనుకున్నారో. హైలైట్స్ బీజిఎం సినిమాను మల్లిక గంధ సాంగ్ బాగుంది సినిమాలో. ముఖ్యంగా సిద్ధు గారి యాక్టింగ్ డ్యాన్స్ అనేది సినిమాలో బాగుంది. నేను బాగా యాక్ట్ చేశాను. ఇంతకుముందు యాక్టింగ్ కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ క్యారెక్టరేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, లుక్ కానీ, డ్యాన్సులు కానీ ఆ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాడు. బట్ కథల విషయానికి వస్తే కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుందో క్లైమాక్స్ అంటే అన్నీ తెలిసిపోతాయి మనకి. సో ఆ విధంగా మనం జరుగుతుంది చూస్తున్నాం అంతే. సో దానివల్ల ఏంటంటే తమను బ్యాక్గ్రౌండ్ అన్న యాక్టింగ్ డ్యాన్సులు తప్ప సినిమాలో ఏమీ లేదు. సో ఒకసారి అయితే సిద్ధు కోసం చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ ఏదో బాగుంది అనిపించింది అంతే. రాశికన్న క్యారెక్టర్ అయినా ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్ సమానమైన, ఒకప్పుడు లవరో ఇది పెళ్ళం అంతే. బట్ ఇద్దరి మధ్యన సైగ్రాస్ అనేది చాలా బయటలతో చేస్తాం. అది ఒక ఎక్స్తో చేస్తే ఎలా ఉంటుందని ఒక ఇంప్రూవ్మెంట్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. కథనాలు కొంచెం బాగా కూర్చొని మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా రాసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కొంచెం వర్కౌట్ అవుతుందేమో. సో అది కొంచెం బోరింగ్గా, కొంచెం అక్కడక్కడ కామెడీతో కొంచెం ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఎక్కువ చెప్పలేము. తమన బ్యాక్గ్రౌండ్ సిద్ధు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది. థ్యాంక్ యూ. సిద్ధు యాక్టింగ్ అంటే టిల్లు నుంచి బయటికి రావాలంటున్నారు కదా, అసలు సిద్ధుని కొత్త చూస్తాం మనం. వాడు ఫ్రెష్నెస్, వాడు హైలైట్ అంతా. సిద్ధు డిఫరెంట్గా కనిపిస్తాడు మనకి. సిద్ధుని చూసినంతసేపు ఈ కొత్తగా ఎవడ సిద్ధు అసలు కాదు. ఆ ధీరేజీలో అవన్నీ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ మనం మెచ్చుకోవాలి. లేడీ అయినా మంచిగా తీసింది, నలుగురిని పర్ఫెక్ట్గా చూపించింది ఆవిడ. హైలైట్స్ అంటే ఇద్దరి మధ్య లవ్ అనేది ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అంటే రియాలిటీ అది రియాలిటీ ప్రెసెంట్ జరుగుతున్న రియాలిటీని మనకు అలాగా కళ్ళ ముందు చూపెట్టారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా రియాలిటీని ఇలా ఉంటేనే లైఫ్ కంటిన్యూ అవుద్ది, లేకపోతే కంటిన్యూ అవ్వనట్లు పర్ఫెక్ట్గా రియాలిటీని చూపెట్టారు. చాలా బాగా చేసింది. అంటే అటు అబ్బాయిని ఎక్కువ చూపించలేదు, ఇటు అమ్మాయిని ఎక్కువ చూపించలేదు, అలాగే ఇద్దరిని తక్కువ చేయలేదు. పర్ఫెక్ట్గా ఒక స్కేల్లో
ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఒక క్లైమాక్స్ అనేది మంచిగా ఎండ్ చేశారు. మంచిగా అనిపించింది. పర్లేదు, సినిమాకి స్టోరీకి కరెక్ట్గా సింక్ అయ్యాయి. ఓవర్గా లేవు అలాగని డల్గా లేవు. జాక్ అది లేదన్న, ఇది పర్ఫెక్ట్. ఇది జాకు అంతా సూపర్, అసలు చాలా బాగా తీశారు. జాక్ మరి వదిలేయండి, అది గతం. అది ప్రెజెంట్ మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఎంత రేటింగ్ ఎంత 3.5. సో యాక్చువల్లీ సినిమా చాలా బాగుంది. సో సిద్ధు భయ్యకి అయితే ఇది ఇంకొక అల్టిమేట్ అనుకోవచ్చు. సో నార్మల్గా 2 సినిమాల్లో సిద్ధు భయ్యతో ఆడుకున్నారు. ఈసారి సిద్ధు భయ్య ఆడుకుంటారు వాళ్ళతోనే. సో బాగుంటుంది సినిమా. సో ఇంకా ఈ మాస్క్ ఈ గెటప్ ఏంటి అని అంటే ఇదే శుక్రవారం, నెక్స్ట్ వచ్చే శుక్రవారం అక్టోబర్ 24th నా సినిమా విద్రోహి అని రిలీజ్ అవబోతుంది. సో విద్రోహి అనే సినిమాని మీరు చూడాలి. సో సరేనా, ఈ విద్రోహి సినిమాని కంపల్సరీగా అందరూ సపోర్ట్ చేయాలి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ వాచ్ విద్రోహి.